ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. అందుకే భారతీయులు ప్రతి సంవత్సరం ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే భారతీయులు దేశభక్తిని గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మరొక ముఖ్యమైన రోజు కూడా ఉంది. అదే గణతంత్ర దినోత్సవం. ఇది 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. గణతంత్ర దినోత్సవంపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదని, ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనమని, దీని స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని మన రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు గుర్తుగా భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. భారత రాజ్యాంగానికి 1950లో ఆమోదం లభించింది. భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సమయంలో భారతదేశం గొప్ప సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం, దేశం పురోగతి, విజయాల దృశ్యాలు, భారత సైన్యం, భారత నౌకాదళం, వైమానిక ప్రదర్శనలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రిపబ్లిక్ డే పేరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ద రిట్రీట్ సైతం వేడుకలకు సన్నద్ధమవుతున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 1950న భారత రాజ్యాంగం ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు. భారతదేశం 1947లో బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికీ జనవరి 26, 1950లోనే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడే దేశం సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మారింది. రాజ్యాంగ సభ తన మొదటి సెషన్ను డిసెంబర్ 9, 1946న నిర్వహించింది. చివరి సమావేశాన్ని నవంబర్ 26, 1949లో నిర్వహించింది. ఆపై ఒక సంవత్సరం తర్వాత రాజ్యాంగం ఆమోదించబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. కావున ఆ రోజున భారతదేశం ఈ రోజున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటోంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి పూర్ణ స్వరాజ్యను ప్రకటించిన ఈ రోజున స్వతంత్ర భారతదేశ స్ఫూర్తిని గణతంత్ర దినోత్సవం గుర్తు చేసుకుంటుంది. గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని కూడా గుర్తు చేస్తుంది. కావున దేశం భారత రాజ్యాంగ స్థాపన జ్ఞాపకార్థం ఈ రోజును జాతీయ సెలవు దినంగా గుర్తించింది, ప్రకటించింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం 2024 పేరేడ్ థీమ్ వికసిత్ భారత్, భారత్ లోక్తంత్రకి మాతృక. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశం పాత్రను నొక్కి చెబుతుంది. గణతంత్ర వేడుకలకు విజయవాడ ముస్తాబైంది. విజయవాడలో రాజ్భవన్ తదితర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో విజయవాడలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు జిగిల్మంటున్నాయి. నేడు రిపబ్లిక్ వేడుకలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. గణతంత్ర దినోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడలోని రాజ్భవన్ తదితర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో విజయవాడలోని అన్ని ప్రభుత్వ కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు జిగేలుమంటున్నాయి. రాత్రి వేళ మరింత శోభను సంతరించుకుని పండగ వాతావరణాన్ని మోసుకురావడంతో ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఏపీ సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేడు రిపబ్లిక్ డే వేడుకలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేలా పనిచేయాలని ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను తిరిపికొట్టి సీఎం జగన్ ప్రసంగిస్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న మొదటి సభను విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల శంఖారావానికి సంసిద్ధమవుతున్నామని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంగి వలసలో సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం ద్వారా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని తెలిపారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై, మా పార్టీపై, మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో
ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్ది యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలుపెట్టారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి, దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దిశ నిర్దేశించేదానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. దానికే ఈ బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో 4 నుంచి 5 ప్రాంతాల్లో ఈ సభలు ఏర్పాటు చేసే విధంగా మా ప్రభుత్వం మా పార్టీ అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం మనదేనని, అందువల్ల మరింత ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 27వ తారీఖు నాడు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న పార్టీ క్యాడర్ అందరినీ కూడా సమాయత్తం చేసి ఎన్నికలకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మా పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలందరికీ కూడా ఒక పార్టీ నామినేట్ చేసిన కార్యకర్త నాయకులే కాకుండా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నామినేట్ చేసిన వాళ్ళు, పార్టీ పరంగా ఉన్నవాళ్ళు అందరూని పార్టీ సానుభూతులందరినీ కూడా ఇక్కడ సమాయత్తం చేసి వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దుష్ట శక్తులను ఏ విధంగా ఎదుర్కొనాలి, వాళ్ళ తాలూకా ప్రలోభాలకి ఈ ముందున్న కొన్ని మీడియా తాలూకా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఏ విధంగా మనం అడ్డుకట్టేయాలి, గత 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో ఏ విధమైన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ఏ విధంగా అభివృద్ధి చేస్తాం. రానున్న సాధారణ ఎన్నికల పటిష్ట నిర్వహణకు గాను జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. పోలీస్ రెవెన్యూ శాఖలో కొంతమేర బదిలీలు జరగా మిగతా బదిలీలు 1-2 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈహెచ్ పోస్టులన్నీ రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న సాధారణ ఎన్నికల పటిష్ట నిర్వహణకు గాను జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు 982 పోస్టులను మంజూరు చేయడం జరిగిందని, కావున ఆ పోస్టులను త్వరగా భర్తీ చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్నికలతో సంబంధం ఉండి 3 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వివిధ శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు. ఇప్పటికే పిఆర్ అండ్ ఆర్డీ, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తయిందని అన్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల్లో కొంతమేరకు బదిలీలు జరగగా మిగతా బదిలీలు 1-2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో బదిలీలు కూడా 2 రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రానున్న ఎన్నికల్లో పటిష్ట నిఘాకై రాష్ట్ర వ్యాప్తంగా 105 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేయగా వాటిలో 20 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు కాగా పోలీసు శాఖ ద్వారా 62, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా 9, అటవీ శాఖ ద్వారా 14 చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. గత నెల రోజుల్లో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల ద్వారా 2,35 లక్షల రూపాయల నగదు, 51,143 లీటర్ల మద్యం, 1323 కిలోల వివిధ మాదక ద్రవ్యాలను, ఇతర విలువైన లోహాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ చెక్పోస్టులన్నీ రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి ముఖ్యంగా తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపులు ఏర్పాటు వంటి సౌకర్యాలను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రానున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ లాజిస్టిక్ ఏర్పాట్లకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంకా ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి తీసుకోవాల్సిన ఇతర అంశాలపై కలెక్టర్లకు వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై విరుచుకుపడ్డారు. షర్మిల మాటలు చూసి జాలేస్తుందన్నారు. షర్మిల మాటల్లో కొత్తదనం లేదన్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలనే షర్మిల మాట్లాడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబే అని ఆరోపించారు. కేంద్రానికి కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజలు సిద్ధంగా లేరని చెప్పిన వ్యక్తులు ప్రజలకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ప్రజల దగ్గరికి గ్రామాలకి పోయి వాళ్ళని అడిగితే అది తెలుస్తుంది. మైకుల ముందు ఈ టీవీల ముందు కూర్చొని మాట్లాడే కంటే డైరెక్ట్గా క్షేత్రస్థాయికి పోయి ఆ క్షేత్రంలో నా ప్రజలతో మాట్లాడి మమేకమైతే అప్పుడు వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. ఇవాళ చెప్పినవన్నీ కూడా రాష్ట్రంలో వైసీపీ కథ ముగిసిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని ప్యాక్ల సర్వేలన్నీ జగన్కు వ్యతిరేకంగా వస్తున్నాయని చెప్పారు. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని అన్నారు. అన్ని ప్యాకుల సర్వేలన్నీ జగన్కు వ్యతిరేకంగా వస్తున్నాయని, రాష్ట్రంలో వైసీపీ కథ ముగిసిందని చెప్పారు. అధికారులు ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. తాడేపల్లి ఆదేశాలు అమలు చేసిన అధికారులు మీ పద్ధతిని మార్చుకోవాలని పేర్కొన్నారు. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. చట్టబద్ధంగా తాము పనిచేస్తామని, అతి వ్యవహారాలు చేస్తే చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. శాసనసభ్యుల నియోజకవర్గాలను మారిస్తే గెలుస్తారా అని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్కు వచ్చిన వైసీపీ అభ్యర్థి రౌడీ షీటలను వెంటపెట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నాడని చెప్పారు. అసాంఘిక శక్తులు నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని, సెంట్రల్ వైసీపీ అభ్యర్థి ఒక కామెడీ పీస్లా మారాడని అన్నారు. వాపు చూసుకుని బలుపు అనుకుంటున్నాడని, ప్రశాంతంగా ఉండే సెంట్రల్ నియోజకవర్గంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పోలీసులు కంట్రోల్ చేయకపోతే మేమే ఆ పని చేస్తామని అన్నారు. అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు పాలకులకు జీ హుజూర్ అంటున్నారని, వైసీపీ బ్యానర్ పక్కన టీడీపీ బ్యానర్ ఉండకూడదా అని నిలదీశారు. నగరంలో 6 రోజులుగా మంచినీటి సమస్య ఉంటే అధికారులు పట్టించుకోరని, మున్సిపల్ అధికారులు, పోలీసులు టీడీపీ బ్యానర్లు తొలగించే పని చేస్తున్నారని వాపోయారు. పాలకులు చెప్పారని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పాలకుల చేతుల్లో అధికారులు కీలుబొమ్మలుగా మారొద్దని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నియోజకవర్గంలో పోటీ చేయడానికి అతను పనికిరాడని వేరే నియోజకవర్గాలకు మారిస్తే, అంటే అక్కడ చెత్త ఇక్కడ మంచిది ఎలా అవుతుంది? నువ్వెందుకు మార్చావు? నువ్వే నీ ఎమ్మెల్యేనో నీ మంత్రినో ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలవడని, ప్రజల్లో విలువ లేదని, ప్రజల్లో బలం లేదని నువ్వే మార్చావు. మార్చినప్పుడు టికెట్ లేకుండా తీసేస్తే వేరే విషయం, పక్క నియోజకవర్గం మార్చావు. అంటే ఆ చెత్తని ఇక్కడ పెట్టుకొని ఊరేగాలని అడుగుతా ఉన్నాం. ఆ చెత్త ఇక్కడ మంచిది ఎలా అవుతుందని అడుగుతా ఉన్నాం. చెత్త ఎక్కడున్నా చెత్తే. కాబట్టి ఈ 60 రోజుల్లో, ఎన్నికలు జరగబోయే 60 రోజుల్లో అధికారులు కొంతమంది ఇంకా దింపుడు కళ్ళం వాసిలాగా ఆ చెత్తని నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించి రాజధానిని కాపాడుకుంటామని అమరావతి రైతులు ప్రతినపూనారు. అమరావతిని నాశనం చేయాలనుకున్న జగన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. అమరావతి రైతుల పోరాటం 1500 రోజుకు చేరిన సందర్భంగా రాజధాని గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వెలగపూడి, మందడం గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో టీడీపీ, వామపక్ష నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. రైతులు ఇదే పోరాటాన్ని స్ఫూర్తిని ఎన్నికలు ముగిసే వరకు కొనసాగించాలని, జగన్ను ఇంటికి పంపించాలని, అప్పుడే అమరావతి పీడ విముక్తి అవుతుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి గ్రామాల్లో రైతులు చేపట్టిన ఉద్యమం 1500 రోజులకు చేరింది.
ఈ సందర్భంగా రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వెలగపూడి శిబిరం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరావతికి, రాష్ట్రానికి ఆశీస్సులు కోరారు. ఇటీవల మరణించిన దళిత ఐక్య కార్యాచరణ సమితి నేత గడ్డం మార్టిన్ లోథర్కు నివాళులు అర్పించి వెలగపూడి, మందడం గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, తెనాలి శ్రావణ్ కుమార్, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ సభలో పాల్గొన్నారు. జగన్ చేస్తున్న వేదాంత పూరిత వ్యాఖ్యలు ప్రజల్ని మోసం చేయటానికేనని, అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి దేవినేని హెచ్చరించారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. జగన్కి ఓటమి భయం పట్టుకుందని, ఇక దేవుడి మీద భారం వేశారని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందన్న ఆయన రాబోయేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సమాజంలో అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని మండిపడ్డారు. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు జగన్ హైజాక్ చేశారని అన్నారు. షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ కావడం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని ఎంఏ షరీఫ్ తెలిపారు. బాబాయిని తన మీద పోటీగా నిలబెట్టారు. మరి బాబాయ్ గతి ఏందో మనం ఈనాడు చూసాం. గొడ్డలితో నరికి ఆయన్ని దారుణంగా చంపారు. ముఖ్యమంత్రిగా ఉండి తన బాబాయ్ హత్యని చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆపుతున్నాడంటే ఎవరెవరి పెద్దల హస్తం దాంట్లో ఉందనేది ఈనాడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అదే చెల్లెలు షర్మిల గారు ఈరోజు మరి రాజకీయంగా ఆవిడకి అవకాశం వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించడంలో ఆవిడ సంపూర్ణంగా సహకరించారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వారు వారి నాయకత్వం ఆంధ్రలో ఉంటే బాగుంటుందని ఆలోచించుకుని షర్మిల గారిని ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా పెట్టారు. అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ విధానం, వాళ్ళ ఎత్తుగడది. అంతేగాని దానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు మా కుటుంబాన్ని కూడా విడదీసి నన్ను నా మీద పోటీ పెట్టే ఆలోచన చేస్తున్నారనేది మరి ఆయన బాధపడిపోతున్నాడు. అంటే ఆయన ఒక్కడే ఉండాలా, కుటుంబ సభ్యులు ఎవరు ఎదగకూడదా? ఆకాశమే హద్దుగా టెక్నాలజీ ఉందని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతనంగా ఏర్పాటు చేసిన బాబ్ చాన్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ 1 ఛానల్గా ఎదగాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాబోయే రోజుల్లో మంచి ఛానల్గా ప్రజల్లో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. చింతల బాబీ, చింతల చంటి ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న నూతన యూట్యూబ్ ఛానల్ బాబ్ చాన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, చెన్నుపాటి శ్రీనివాస్, చందు జనార్దన్, కొలనుకొండ శివాజీ తదితర ప్రముఖులు పాల్గొని లోగోను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ మీడియా రంగంలో సుపరిచితులు 25 సంవత్సరాల నుంచి మీడియా రంగంలో ఉన్న చింతల బాబీ, చింతల చంటి సోదరుడు కలిసి బాబ్ ఛానల్ పేరిట యూట్యూబ్ ఛానల్ను విజయవాడలో ప్రారంభించారని అన్నారు. ఎల్ఓటీ ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్, స్నాప్ షాట్స్ సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఇదంతా టెక్నాలజీ మహిమ అని పేర్కొన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఎవరి సత్తా వారిదే అని అన్నారు. సృజనాత్మక ఆలోచనలు వ్యక్తులను వెలుగులోకి తెచ్చి గుర్తింపు పొందాలన్నారు. ఈ ఛానల్కు మంచి పేరు రావాలని, విజయవంతం కావాలని కోరారు. రాబోయే రోజుల్లో మంచి ఛానల్గా ప్రజల్లో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఎవరి ఛానల్స్ వాళ్ళే, ఎవరి కంటెంట్ వాళ్ళదే, ఎవరి సత్తా వాళ్ళదే. మరి వీళ్ళు చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా ఇవాళ ఈ బాబ్ ఛానల్ని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మన నగరానికి కానీ వాళ్ళకి కానీ మంచి పేరు రావాలి. ఈ ఛానల్ ఒక కంటెంట్ తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు మా స్నేహితులే కాదు, మా కుటుంబ సభ్యులు. వీళ్ళకి అన్ని రకాలుగా మేము, అలాగే గౌరవ సలహాదారులుగా ఉన్నటువంటి చెన్నుపాటి శ్రీనివాస్ గారు కానీ అందరం కూడా వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలో అన్ని రకాలుగా వాళ్ళకి ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ఛానల్గా దీన్ని ప్రజల్లో పేరు పొందాలని హృదయపూర్వకంగా చంటికి, బాబీకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల కిందట వుడ్ కార్వింగ్ మెషిన్స్ నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎక్కడా లేవు. ఎంతో విజన్ తోటి 20 సంవత్సరాల కిందటే వుడ్ కార్వింగ్ మెషిన్స్ తీసుకొచ్చి
ఆ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలాగే ఈ రోజున మీడియాకి అన్ని రకాలుగా హెల్త్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ కొత్తగా టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లైమ్ లైట్లోకి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన ఛానల్స్ చాలా ఉన్నాయి. అలాగే ఈ రోజున ఈ సోదరులు ఇద్దరు ఈ ఛానల్ లాంచ్ చేసి అలాంటి ఇన్నోవేటివ్ వార్తలు కానీ ఇన్నోవేటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులను కానీ లైమ్ లైట్లోకి తీసుకొచ్చి అత్యున్నతమైన స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఏదైతే డిజిటల్ వ్యవస్థలో బాబ్చాన్ నెంబర్ 1 ఛానల్గా అవతరించబోతా ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్ వేదికగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని కేంద్రంలో ప్రధానమైన కార్యాలయాలను ఏర్పాటు చేసి బాబ్చాన్ ఛానల్ ముందుకు పోతూ ఉంది. పెద్ద ఎత్తున వేదిక మీదకి తెర మీదకి వచ్చే బాబ్చాన్ ఛానల్ అదే స్థాయిలో ముందుకు పోతూ డిజిటల్ స్థాయిలో భారతదేశంలో నెంబర్ 1 వ్యవస్థగా మారాలని చెప్పి మారుతుందని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఛానల్స్ అన్నీ కూడా ఏదో 1-2 తప్ప ప్రధానమైన ఛానల్ అన్నీ అధికార పక్షాలకు ప్రతిపక్షాలకు లేకపోతే ఒక సామాజిక వర్గానికి అనుకూలమో ఇంకో సామాజిక వర్గానికి వ్యతిరేకంగానో ప్రచార సాధనాలు మాధ్యమాలు వర్గీకరణ చెందుతున్న నేపథ్యంలో ఎటు లేకుండా తూకంగా నిజాయితీగా నిజం వైపు ఉండే దానికోసం ఈరోజు చింతల బాబీ గారు ఎలియాస్ రామారావు గారు ఈ ఛానల్ లోగో లాంచింగ్ పెట్టారు. త్వరలోనే ప్రారంభోత్సవం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్రహ్మాండంగా ఎప్పటి వార్తలు అప్పుడే సమగ్ర విశ్లేషణతో రాష్ట్రంలో మాలలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప వారికి ఎటువంటి గౌరవం లేదని జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోగులమూడి రమణ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నాగ జగన్ బాబురావు అన్నారు. వైసీపీని నమ్ముకుని ఓట్లు వేసి గెలిపించిన మాలలకు ఎటువంటి పదవి లేదని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాలలకు సీట్లు కేటాయించాలని అన్నారు. రాష్ట్రంలో మాలలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మాలల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రమణ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నాగ జగన్ బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలో మాలలకు సముచిత స్థానం కల్పించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మాలలకు అన్యాయం జరిగిందని, టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాల్లో 3 మాదిగలకు కేటాయించడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. సీనియర్ నాయకులను ప్రతి నియోజకవర్గంలో అణిచివేతకు గురిచేస్తున్నారని, అగ్రవర్ణాలు ఆధిపత్యం తీసుకుని ఎక్కడా ఎస్సీలను ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎస్సీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మాలలకు పెద్దపీట వేయాలని, ముందుండి నడిపించాలని డిమాండ్ చేశారు. సీట్ల కేటాయింపులో ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాలలకు సీట్లు కేటాయించాలని పేర్కొన్నారు. మరి అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎస్సీలని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్సీల్లో ఎస్పెషల్లీ మాల సమాజ వర్గంలో పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయినప్పటికీ కూడా మాలలకు పెద్దపీట వేయాలని, మాలను ముందుండి నడిపించాలని చెప్పేసి, మాలలో ప్రత్యేకించి సీట్ల కేటాయింపులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పి ఇరు పార్టీలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. 3 మన ఉమ్మడి జిల్లాలో మరి ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో 3 కూడా మాదిలకు కేటాయించడం అనేది చాలా దారుణం. కాబట్టి 3 సీట్ల 1 సీటు మాలకు కేటాయించాలని అటు టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మాలను సరైన గుర్తించాలని చెప్పేసి అని తెలియజేస్తూ మరి ఇవాళ త్వరలో మరి గోగులమూడి రాము గారు మా జై మాలమోహన్ అధ్యక్షులు మరి ఆయన ఆధ్వర్యంలో త్వరలో 10 రోజుల్లో మరి బహిరంగ సభ కూడా పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి తిరిగి మాలలందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మాలల బలమేంటో చూపించి ఈ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని, మాకంటూ సరైన స్థానం కనిపించిన పక్షంలో మాకు ఏ పార్టీ అయితే మాకు అవకాశం ఇస్తుందో ఆ పార్టీకి మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. 5 ఏళ్ల పాలనలో చేసిన పాపాలు సీఎం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి తాడేపల్లి ప్యాలెస్కు తాళం వేస్తామని హెచ్చరించారు. నగరంలోని 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేత ఎంఎస్ బేగ్, జనసేన జోనల్ కన్వీనర్ బాడిగ శంకర్ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జనసేన టీడీపీ కలయిక చాలా అవసరమన్నారు.
ఆశా వర్కర్లు 104 సిబ్బందిని నెల రోజులుగా ఇబ్బందులు పెడుతూ బర్తరఫ్ చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు భద్రత లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు సమ్మె చేయటానికే ఉన్నారా అని బేగి ప్రశ్నించారు. ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి తాడేపల్లి ప్యాలెస్ తాళం వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రెండోసారి సీఎంను చేయటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ప్రజలు ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారని ఎంఎస్ బేగ్ పేర్కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదాన్ని బయట తీసుకొచ్చాడు. బెదిరించి అధికారంలో ఉండాలని చెప్పి మనం అందరం చూసాం. ఆశా వర్కర్లు సుమారు నెలన్నర నుంచి నిరాహార దీక్ష నిరసనలు తెలియజేస్తూ ఉంటే అక్క చెల్లెమ్మలకు ఎంత బాధపడుతూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళందరినీ సమస్య కూడా పరిష్కరించకుండా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి హుకుం జారీ చేయడం చూసాం. వాళ్ళ ఉద్యోగాల్ని కాజేయడానికి చూశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే 108 వర్కర్స్ని కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించబోయి వాళ్ళని కూడా బెదిరించి మిమ్మల్ని కూడా బర్తరఫ్ చేస్తాను, పని చేస్తే చేయండి లేకపోతే వదిలేయండి అని చెప్పి కూడా వాళ్ళని కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా భద్రత సురక్ష లేదు, ఉద్యోగ సురక్ష లేదు, హెల్త్ సురక్ష కూడా లేదు. ఇవాళ నుంచి మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ వర్కర్స్ కూడా ఈరోజు నుంచి స్ట్రైక్ మొదలెట్టారు. అసలు ఈ రాష్ట్రంలో స్ట్రైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్లో జాతీయ ఓట్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతను గుర్తించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. 5 బూతులకు సంబంధించి 5 సీనియర్ సిటిజన్ ఓటర్లను ఘనంగా సత్కరించారు. ఓటర్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ ఓటర్ల దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25వ తారీఖున పెద్దల్ని మనం సత్కరించుకోవడం జరుగుతుంది. దాన్ని మన విధంగా సత్కరించుకుంటాము. భవిష్యత్తులో ఈ ఓటుని ఏ విధంగా మనం వినియోగించుకుంటామనే దాని మీద మేడం గారు చాలా క్లుప్తంగా చెప్పారు. పిల్లలంతా కూడా మీ పెద్దల్ని అవేర్నెస్ చేసి ఈ ఓటుని ఖచ్చితంగా వినియోగించుకునే విధంగా మొబిలైజేషన్ చేయాలని మనసా వాచ కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.